హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మనకు అప్కమింగ్ ఫెస్టివల్ క్రిస్మస్, డిసెంబర్ 25th క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అయితే వస్తుంది. ఈ సందర్భంగా మన డిపి కలెక్షన్స్లో ఉండే ఆఫర్స్ అవన్నీ మీకు చూపించాలనేసి ఈ వీడియో అనేది నేను మేక్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మనకు దివాళీ ఆఫర్ అయితే మనం చూసాం. దివాళీ ఆఫర్లో మనము ఈ ఫస్ట్ కాపీ షర్ట్స్ అంటే ఇలా ఉంటుంది మనకు. ఈ ఫస్ట్ కాపీ షర్ట్స్లో 3 షర్ట్స్ 1000 రూపీస్, అంటే 2 బై చేస్తే ఒకటి ఫ్రీ, 2 షర్ట్స్ 1000 ఒకటి ఫ్రీ అనే ఆఫర్తో మనమైతే ఆఫర్ అయితే రన్ చేసాము. సేమ్ ఆఫర్ ఇంకా మన క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి కూడా కంటిన్యూ అవుతుంది. మనం ఆఫర్ అయితే క్లోజ్ చేసాము. ఆఫ్టర్ దివాళీ 2 days తర్వాత మనం ఆఫర్ అయితే క్లోజ్ చేసాము. చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు సేమ్ ఆఫర్ కావాలనేసి. వాళ్ళ కోసం అయితే సేమ్ ఆఫర్ అగైన్ కంటిన్యూ చేస్తున్నాం. 3 షర్ట్స్ ఫర్ 1000. అండ్ కలెక్షన్స్ అయితే న్యూ కలెక్షన్స్ కూడా వచ్చింది. అది కూడా మీరు వచ్చి చూడొచ్చు డైరెక్ట్గా కావాలంటే. అండ్ దెన్ సైజెస్ అయితే ఈ ఫస్ట్ కాపీ ఐటమ్స్లో ఎంఎల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంది. డబుల్ ఎక్స్ఎల్ అనేది స్టాక్ కంప్లీట్ అయింది. ఆర్డర్ అయితే ప్లేస్ చేసిండాము. డబుల్ ఎక్స్ఎల్ స్టాక్ వచ్చినాక నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ప్రజెంట్ రన్నింగ్ ఆఫర్ అయితే 3 షర్ట్స్ 1000 రూపీస్కే అదైతే ఫస్ట్ కాపీ షర్ట్స్ అయితే నేను ఇస్తున్నాను. మీరు క్వాలిటీ అయితే మీరు ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది హౌ ద క్వాలిటీ విల్ బీ. అది మీరు కావాలంటే మీరు విజిట్ అవ్వచ్చు మన షాప్ని. అండ్ దాంట్లో ఉండే కలెక్షన్స్ అయితే నేను 2 or 3 కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తాను. మీరు షర్ట్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు. ఇలా కలెక్షన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చి 3 షర్ట్స్ 1000 అనే ప్రైజెస్తో మనం ఇస్తున్నాం. ఇంతకుముందు అయితే ఒక షర్ట్ 450 నియర్ బై మనము సెల్ చేస్తున్నాం. ఇంకా ఈ దివాళీ నుంచి మన బిజినెస్ ప్లాన్ అనేది, అంటే బిజినెస్ మోడల్ అనేది మనము కొంచెం చేంజ్ చేసాము. లెస్ ప్రాఫిట్ మోర్ కస్టమర్స్ అనే కాన్సెప్ట్లో మనం బిజినెస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ ప్రకారమే మనము ప్రైసెస్ అయితే ఇంత తగ్గించాము. 3 షర్ట్స్ 1000 రూపీస్కి మనము ఈ ఫస్ట్ కాపీ ఐటమ్స్లో ఇస్తున్నాం. అండ్ దెన్ ఈ రోల్ ఐటమ్స్ చూడొచ్చు మీరు. ఈ రోల్ ఐటమ్స్ దీంట్లో మనకి ప్రింటెడ్ చెక్స్ అన్ని మోడల్స్ వస్తుంది. దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఉంది. మీరు దాంట్లో కలెక్షన్స్ అయితే చూడొచ్చు. ఇవి వచ్చి మనము 4 షర్ట్స్ 1000 రూపీస్, 4 షర్ట్స్ 1000 రూపీస్కి అయితే ఇస్తున్నాం. మీరు అన్ని షర్ట్స్ యొక్క కలెక్షన్స్ క్వాలిటీ అనేది మీరు చూడొచ్చు. ఆల్రెడీ మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు చాలామంది వాడుతున్నారు. వాళ్ళకైతే ఐడియా ఉంటుంది హౌ ద కలెక్షన్స్, హౌ ద క్వాలిటీ ఈజ్. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏమంటే, మనం ఎంతైతే ప్రైస్ ఇస్తున్నామో దానికి వర్త్గా నేనైతే ప్రోడక్ట్కి ఇస్తున్నాను. అండ్ దెన్ మీ టు యూసింగ్ ది సేమ్ షర్ట్స్. నేను కూడా ఈ షర్ట్సే వాడుతున్నాను. సో దట్ ఈ షర్ట్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ అది ఎన్ని వాషెస్ యూస్ చేయొచ్చు అనేది కూడా నేను టెస్ట్ చేసి నేను ఏదైతే వాడుతున్నానో ఆ షర్ట్సే మీకు కూడా సేల్ చేస్తున్నాను. దాంతో నో డౌట్ మీరు కూడా ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, చిత్తూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అయితే నన్ను చూడొచ్చు. సేమ్ షర్ట్సే వాడుతున్నాను. మీకు ఏదైతే సేల్ చేస్తానో సేమ్ షర్ట్సే నేను కూడా వాడుతున్నాను. నేను బయట అయితే కొనేది లేదు. నా షాప్లో ఏదైతే ఉందో ఆ షర్ట్సే వాడుతున్నాను. మన దగ్గర ఒక డిఫరెంట్ 3 to 4 క్వాలిటీ ఆఫ్ షర్ట్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ షర్ట్ క్వాలిటీ ప్రైజెస్ అయితే డిఫర్ అవుతుంది. నా ప్రాఫిట్ చాలా తగ్గించేసాను. ప్రాఫిట్ లేకుండా అయితే నేను బిజినెస్ చేయలేదు. ప్రాఫిట్ అయితే కంపల్సరీ ఉంది. చాలా తగ్గించి నేను సెల్ చేస్తాను. ఇప్పుడు ఈ షర్ట్స్ అయితే 4 షర్ట్స్ 1000 రూపీస్కి నేను సేల్ చేస్తాను. పర్ షర్ట్ మనకు 250 రూపీస్ కాస్ట్ పడుతుంది. దీంట్లో నాకు 50 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే 200 దీని యొక్క వర్త్. అంటే దీని యొక్క ప్రైస్ అనేది, హోల్సేల్ ప్రైస్ అనేది 200 రూపీస్ పడుతుంది. నేను 50 రూపీస్ ప్రాఫిట్ పెట్టి ఒక షర్ట్ మీద 250 రూపీస్ ప్రాఫిట్ పెట్టి 250 రూపీస్కి ఈ షర్ట్ని సేల్ చేస్తాను. ఎందుకు నేను 4 షర్ట్సే కొనాలా, ఒక షర్ట్ కొంటే కూడా 250కి ఇవ్వచ్చు కదా అంటే, ఇప్పుడు నాకు హోల్సేలర్ 3 షర్ట్స్
కొంటే నేను 3 షర్ట్సే కొనాల. ఒక షర్ట్ అంతా కొనలేను. 3 షర్ట్స్ కొంటేనే ఆ 200 రేంజ్‌లో వాళ్ళు వాళ్ళు నాకిస్తారు. అంటే సెట్ వైస్ కొనాల. ఎంఎల్, ఎక్స్ఎల్ 3 షర్ట్స్ ఒక ప్యాక్ వస్తది. అది అలానే కొనాల. అండ్ నేను అది అలానే హోల్‌సేల్ లాగానే ఇప్పుడు నేను 3 షర్ట్స్, 4 షర్ట్స్ 1000 అని ఇచ్చాననుకోండి. సేమ్ అదేలాగా హోల్‌సేల్ లాగానే నేను ఇచ్చినట్లు. బట్ నేను లాట్ కొనాలక్కడ. సెట్ ఒక 3 షర్ట్స్ ఒక సెట్ వస్తదంటే, బట్ 3 షర్ట్స్ మాత్రం కొంటే తీసుకోరు వాళ్ళు. అంటే తీస్తే ఆ ప్యాక్‌లో ఉండే 3 షర్ట్స్ తీయాలా. అండ్ దెన్ ఒక లాట్ తీయాలా. నంబర్ ఆఫ్ షర్ట్స్ ఒక 100 షర్ట్స్ అంటారు. ఎంఓక్యూ ఇస్తారు. మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ. అది ఒక ఒక షాప్‌లో 50 క్వాంటిటీ ఉండొచ్చు. ఒక షాప్‌లో 100 క్వాంటిటీ ఉండొచ్చు. ఆ లాట్ అనేది నేను అలానే కొనాలా. 100 షర్ట్స్ అనేది కొనాలా. 100 షర్ట్స్ కొని నేను ఇక్కడ 3 ఆర్ 4గా అమ్ముకోవాలా. దీంట్లో ఏమవుతదంటే ఆఫ్టర్ లాక్‌డౌన్ ఎమ్ సైజ్ వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎమ్ సైజ్ స్టాక్ అని నాకు అలానే నిలిచిపోతది. ఇప్పుడు మన షాప్‌లో చూసారంటే ఎమ్ సైజ్ అనేది చాలా షర్ట్స్ అనేది మనకి అవైలబుల్‌లో ఉంటది. ఎస్, ఎక్స్ఎస్ ఇవన్నీ చాలా నిలిచిపోయింది అలానే స్టాక్స్. ఇవన్నీ నేను హ్యాండిల్ చేయాలంటే ఈ 50 రూపీసే నాకు ప్రాఫిట్‌గా నిలబడతది. ఏమంటే ఈ 50 రూపీస్ ఆహ్, ఇప్పుడు నేను ఆ 4 షర్ట్స్ అమ్మితేనే ఈ 450 రూపీస్ 200 అవుతది. ఆ ఎమ్ సైజ్ నాకు నిలిచిపోతది చూసినారా? ఆ 200 ఆ షర్ట్ కాస్ట్ అనేది నాకు మైనస్ అవుతది. అలా ఆలోచించండి. ఇప్పుడు నేను 50 రూపీస్ ప్రాఫిట్ పెట్టేసానా, ఇంకా తగ్గించొచ్చు కదా అనే ప్రాఫిట్ అనేసి మీరు ఆలోచించొచ్చు. అక్కడేమంటే ఇప్పుడు మీరొస్తారు ఎక్సెల్ షర్ట్ కావాలంటారు. నేను ఎక్సెలే ఇవ్వాల్సిందే. నాకు 3 షర్ట్స్ ఎక్సెలే అంటే మీరు ఎక్సెల్ అడిగినారంటే నేను ఎక్సెల్ షర్ట్ ఇవ్వాల్సిందే. బట్ ఎల్, ఎం గురించి మీరు ఆలోచించలేదు. ఎల్ కూడా నాకు మూవ్ ఆన్ అయిపోతది. ఈ ఎం అనేది చాలా షర్ట్స్ అనేది నిలిచిపోతది. ఈ ఎం షర్ట్స్‌ని నేను బిజినెస్‌లో మేనేజ్ చేస్తూ రొటేషన్ చేయాలంటే ఈ 50 రూపీస్ ప్రాఫిట్ ఉంటేనే అట్‌లీస్ట్ నాకు ఆహ్, చిన్న ప్రాఫిట్ అన్నా మిగులుతది. లేకపోతే లాస్ లేకుండా నేను బిజినెస్ అనేది రన్ చేసేకి నాకు కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటది. సో దట్ ఆహ్, ఇంకా తగ్గించయితే అడగద్దండి. ఆహ్, నేను మాక్సిమం ప్రైజెస్ అయితే తగ్గించాను. ఎంతైతే నా వల్ల అయితదో అంత ప్రైజెస్ అనేది నేను తగ్గించేసాను. దీనికి పైన తగ్గించేదైతే చాలా కష్టం. ఈ 1000 రూపీస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్. 4 షర్ట్స్ 1000 రూపీస్. ఫస్ట్ కాపీ షర్ట్స్‌లో కావాలంటే 3 షర్ట్స్ 1000 రూపీస్. ఇది నేను ఆఫర్‌లో ఎలా మెన్షన్ చేశానంటే 2 షర్ట్స్ 1000 ఒక షర్ట్ ఫ్రీ. ఏది దీంట్లో మనకి ఫస్ట్ కాపీ షర్ట్స్‌లో. అండ్ ఈ నాన్ బ్రాండెడ్ షర్ట్స్ ఉంటాయి చూసినారా? రోల్ ప్యాకింగ్‌లో వస్తది ఇది. ఆహ్, ఈ షర్ట్స్ వచ్చి 4 షర్ట్స్ 1000 అంటే 3 షర్ట్స్ 1000 ఒక షర్ట్ ఫ్రీ. 3 కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లు మెన్షన్ చేశాను. ఇంకా 5 షర్ట్స్ 1000 అట్లాంటి షర్ట్స్ కూడా ఉంటది. అవేమంటే ఇంకా చిన్న సైజెస్. ఎస్, ఎక్స్ఎస్ అంటే ఇంకా చాలా చిన్న సైజెస్. అవి కిడ్స్‌కైతే యూజ్ అవుతది. లేకపోతే డస్ట్ అయింటది. ఈ ఫోల్డింగ్ డస్ట్ అంటారు చూసినారా? ఫోల్డ్ చేసి మనము ర్యాక్స్‌లో పెట్టింటాం. అది కొన్ని రోజులు అలానే ఉన్నిందనుకోండి. మన మన బిజినెస్ ఎలా చేస్తున్నామో అని తెలుసు మీకు కూడా. పార్ట్ టైమ్‌గానే చేస్తున్నాం. ర్యాక్స్‌లో పెట్టేసుంటాం. అది కొంచెం అట్లానే హోల్డ్ అయిందనుకోండి. మనం ఆఫీస్‌కెళ్తా ఉంటాం. అక్కడ బిజీ షెడ్యూల్స్‌తో కొంచెం ఆ బిజినెస్ మీద కొంచెం డిస్టెన్స్ వచ్చిందనుకోండి. షర్ట్స్ అన్నీ అట్లానే హోల్డ్‌లో ఉంటది. అప్పుడు ఈ ఎయిర్‌లో వచ్చే డస్ట్ అన్నీ ఫోల్డింగ్ ప్లేసెస్‌లో డస్ట్ ఫార్మ్ అయ్యుంటది. ఆ ఫోల్డింగ్ డస్ట్ అనేది ఫస్ట్ వాష్‌లోనే వెళ్ళిపోతది ఆ ఫోల్డింగ్ డస్ట్. బట్ అది ఉంటది కాబట్టి ఆ షర్ట్స్ అనేది నేను కొంచెం డివైడ్ చేసి పెట్టేసుంటాం. ఫ్రెష్‌గా ఉండే షర్ట్స్ సెపరేట్‌గా కవర్ ప్యాకింగ్‌లో మనం కొన్ని షర్ట్స్ ఈ ఫస్ట్ కాపీ షర్ట్స్ అన్నీ కవర్ ప్యాకింగ్‌లో ఉంటది. కొన్ని ఫోల్డింగ్‌లో ఉన్న షర్ట్స్, డస్ట్ అయిన షర్ట్స్ అన్నీ నేను సెపరేట్ చేసి పెట్టేసుంటాను. ఆ సెపరేట్ అయిన షర్ట్స్ కాస్ట్ అనేది నేను చాలా వరకు తగ్గించేసుంటా. నాకు హోల్‌సేల్‌లో వచ్చిన షర్ట్ ప్రైజెస్ కన్నా నేను ఇంకా చాలా ప్రైజెస్‌ని తగ్గించేసుంటా. ఇప్పుడు 5 షర్ట్స్ 1000 అంటాం. 6 షర్ట్స్ 1000 అంటాం. అదొచ్చి ఏముంటదంటే ఈ మూవ్ ఆన్ కాని షర్ట్స్ అండ్ ఫోల్డింగ్ డస్ట్ ఉండే షర్ట్స్ డ్యామేజ్డ్ షర్ట్స్ అనేది మనము తీసేసాం. అది అసలు సేల్ చెయ్యము. ఈ ఫోల్డింగ్ డస్టెడ్ అండ్ మూవ్ ఆన్ కానివి ఈ చిన్న చిన్న సైజెస్‌వి బాగున్నా గానీ ఇంకా అది పోదు అనే కాన్సెప్ట్‌లో మనము అది తక్కువ రేటేసి ఈ క్లియరెన్స్ సేల్ అవి మన అమెజాన్‌లో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా పెడతా ఉంటారు చూసుంటారు క్లియరెన్స్ సేల్ అనేసి. ఈ క్లియరెన్స్ సేల్ అంటే ఇదే. ఇప్పుడు ఆహ్, బాగా సేల్ చేసేసుంటారు అన్ని షర్ట్స్ అనేది. ఇంకా దాంట్లో మిగిలిపోయింది మనము క్లియరెన్స్ సేల్ కింద అమ్మేస్తుంటాం. ఆ షర్ట్స్ అనేది మనము తక్కువ ప్రైజెస్‌కి ఇస్తా ఉంటాము.
ఇది నేను చెప్పాలనుకున్నది అయితే ఈ ఆఫర్ని ఎవరైతే యూస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మన షాప్ని డైరెక్ట్గా అయినా విజిట్ చేయొచ్చు, లేదంటే మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా మొబైల్ నంబర్ అనేది మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసినానంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేశాను. కావాలంటే ఇప్పుడే కూడా నోట్ చేసుకోండి. 8919390319 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏం డౌట్ ఉన్నా అక్కడే క్లియర్ చేసుకోవచ్చు. మన షాప్ మీద మీకు క్వాలిటీ మీద కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మన గూగుల్ రివ్యూస్ కూడా చూడొచ్చు మీరు. రివ్యూస్ ఎలా ఇచ్చి ఉండారు. అండ్ ఇంకా డౌట్ ఉంటే డైరెక్ట్గా నన్నే అడగండి, నేనే క్లియర్ చేస్తాను మీకు. ఏం డౌట్ ఉన్నా కానీ క్వాలిటీ పరంగా కానీ ప్రైజెస్ పరంగా కానీ ఇంకా ఏం డౌట్స్ ఉన్నా, లేదు మీరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఇది కూడా చెప్పేసాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ వేర్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వెన్ ఐఎమ్ ప్లాన్ టు స్టార్ట్ ది బిజినెస్, సారీ టు సే, ఇంకోసారి చెప్తాను చూడండి. వెన్ ఐఎమ్ ప్లాన్ టు స్టార్ట్ దిస్ బిజినెస్ అట్ ద టైమ్, ఆ టైంలో ఏమైందంటే నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ని మెన్స్ వేర్ బిజినెస్ని డిసెంబర్ 2020లో స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను ఆ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నానో అప్పుడైతే నాకు జీరో నాలెడ్జ్ ఆన్ దిస్ బిజినెస్. అంటే నాకు ఆ షర్ట్ని ఎలా ఫోల్డ్ చేయాలా, ఎలా షర్ట్స్ని చూసి కొనాలని కూడా తెలియదు. అలానే నేను ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను గైడెన్స్ కోసం చాలామందిని డౌట్స్ అడగాలనేసి కూడా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైనా షాప్ ఓపెన్ చేసి ఉంటే వాళ్ళని పోయి డౌట్స్ అడగాలని ప్లాన్ చేయడం, వాళ్ళు ఎక్కడ స్టాక్ కొంటారనేసి కనుక్కోవాలా, అలా చాలా ట్రై చేశాను. బట్ వాళ్ళు ఏమంటే వాళ్ళు నాకు షేర్ చేసేసారనుకోండి, వాళ్ళ బిజినెస్ లాస్ అవుతుంది. ఆ కాన్సెప్ట్లో వాళ్ళు షేర్ చేయడం అనేదానికి కొంచెం ఆలోచించారు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్. మీరు బిజినెస్ చేయాలనుకుంటే, మీరు బిజినెస్ చేయాలనుకున్నారంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మెన్స్ వేర్ బిజినెస్ మీకు డైరెక్ట్గా కాంటాక్ట్సే కావాలన్నా ఇచ్చేస్తాను. అండ్ లేదు నా దగ్గర తీసుకొని మీరు సేల్ చేయాలన్నా సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ప్రైస్ అయితే చెప్పేశాను. 200కే నాకు షర్ట్ వస్తుంది, నేను 250 రూపీస్ ప్రాఫిట్ పెట్టి అమ్మేస్తాను. ఈ ప్రైజెస్ మీకే తెలుసు కాబట్టి ఇంకా హోల్సేల్లో ఒక 20-30 షర్ట్స్ మీరు కొనాలనుకుంటే ఇంకొక 25-30 రూపీస్ తగ్గించి ఇచ్చేస్తా. 20 రూపీస్ ప్రాఫిట్, లేకపోతే 10 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని మీకు స్టాక్ అనేది ఇచ్చేస్తాను. మీరు అమ్ముకోవచ్చు. ఒక 40 రూపీస్ పెట్టుకున్నా కానీ ఒక షర్ట్ మీద 40 రూపీస్ ప్రాఫిట్తో మీరు షర్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు. లేదు నేను డైరెక్ట్గా హోల్సేలర్నే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరే స్టాక్ తెప్పించుకుంటానంటే నాకు తెలిసిన జెన్యూన్ కాంటాక్ట్స్ కొంతమంది ఉన్నారు ఈ స్టాక్స్ అనేది షర్ట్స్ మెన్స్ వేర్ బిజినెస్లో. జెన్యూన్ మ్యాక్సిమం అందరూ జెన్యూన్ అని చెప్పలేము. కొంతమంది ఆడ చూపించే షర్ట్స్కి మనకు వచ్చే షర్ట్స్కి వాళ్ళు చూపించే సైజెస్కి మనకి ఇచ్చే సైజెస్కి ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయ్యేది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. అండ్ దెన్ నేను నా ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి షేర్ చేస్తాను చూడండి. ఏమంటే మనము బిజినెస్ స్టార్టింగ్లో అప్పుడు అహ్మదాబాద్ నుంచి మనము స్టాక్ అయితే తెప్పించాము. ఆ షాప్ నేమ్ వద్దులేండి, ఎవరికైనా అది కూడా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఇక్కడైతే ఆ షాప్ నేమ్ వద్దు. అహ్మదాబాద్ నుంచి నేను ఒకసారి స్టాక్ అయితే తెప్పించాను. ఒక షర్ట్ ప్రైస్ వచ్చి 325 రూపీస్. ఎలా ఉంటుందంటే ఇట్లా ఒక టీ షర్ట్ పైన ఒక షర్ట్ వేసుకునేలాగా ఉంటుంది. ఆ ఫోటోలో చూసాక మనకి ఎలా ఉండిందంటే ప్రీమియం క్వాలిటీ వాళ్ళు చెప్పేది కానీ అండ్ షర్ట్ యొక్క క్వాలిటీ కానీ చాలా బాగుండింది చూసేకి అక్కడి నుంచి. సరే 325 మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ పెట్టి మనం ఇక్కడికి తెప్పించేసాం. అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక చూసామంటే వాళ్ళు చెప్పినట్లు స్టాక్ అయితే వాళ్ళు కరెక్ట్గానే పంపించారు. బట్ ఆ క్వాలిటీ ఆ షర్ట్ ఎలా ఉంటుందంటే పేపర్ లాగా ఉంది. దాన్ని నాకే కస్టమర్స్కి సేల్ చేసేకి మనసు రాలేదు. బికాస్ వీఆర్ ద స్టార్టింగ్ అట్ దట్ స్టేజ్. అంటే 2020లో మనము అప్పుడుదా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ టైంలో అది కస్టమర్కి సేల్ చేస్తున్నామంటే అట్లీస్ట్ వాళ్ళు దాన్ని ఒక 5 to 10 టైమ్స్ కూడా వాడకపోతే అది వేస్ట్. 325 అంటే నేను 400 దాకా అమ్మాల్సి వస్తుంది ఆ ఒక షర్ట్ని. 400కి అమ్మి బట్ అది వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 to 3 టైమ్స్ కూడా వాడకపోయినారంటే అది వేస్టే. వాళ్ళు అంత కొని మళ్ళీ నెక్స్ట్ టైం మనల్ని రీచ్ అవ్వరు. అది కొన్ని రోజులు అయితే నేను పెట్టుకున్నాను, ఫోటోషూట్ చేశాను, బట్ అమ్మాలని ట్రై చేశాను, నాకే లాస్ట్కి మనసు రాలేదు. అండ్ దెన్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. ఐ లైక్ టు రిటర్న్ ది ప్రోడక్ట్స్ అని చెప్పాను. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది.